హాయ్ హలో వెల్కమ్ టు మై అమ్లూ ఛానల్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అని అంటాను అనుకోమాకండి. కొంచెం ఈ ఎండలకైతే బాగా వెయిట్ చేసేది అయితే గొంతు బాగా నొప్పి వచ్చేసి గొంతు అయితే బాగాలేదు, కొంచెం అయితే నలతగానే ఉంది. నేనైతే మా దీంట్లో గ్యాస్ పొయ్యి అయితే పాడైపోయిందని చెప్పేసి అది చేయించిన అవ్వదానని చెప్పేసరికి గ్యాస్ పొయ్యి అయితే కొత్తది తీసుకురావడం అయితే జరిగింది. అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించి అయితే నేనైతే వీడియో తీసి పెట్టాను. వీళ్ళిద్దరూ అయితే మా ఇద్దరు పిల్లలు మీకు తెలుసు కదా, వాళ్ళైతే పొయ్యి అది తీసి అయితే వాటికి అంటే ఆ స్టాండ్స్ అవి ఉంటాయి కదా బిగించడం, అలా అయితే చేస్తున్నారు. అవన్నీ బిగిస్తున్నారు. అంటే ఇది తెచ్చిన రోజు తెల్లారి గురువారం రోజు మంచిగా మా ఆడపడుచుని పిలిచి అయితే వెలిగించాలని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ ముందు రోజే పిల్లలు ఇలా దాన్ని మొత్తం తీసేసి ఆ స్టాండ్స్ అవి అయితే బిగించడానికి అయితే చేస్తున్నారు. చూడండి గ్యాస్ పొయ్యి అయితే ఎలా ఉందో కొంచెం కామెంట్లో అయితే చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇది బిగించడమే కానీ తెల్లారి ఉదయం గ్యాస్ బండ్ అక్కడ పెట్టి అయితే గ్యాస్ పొయ్యి అయితే అక్కడ పెట్టేసి అయితే మా ఫాస్టర్ గారిని పిలిపించి అయితే వెలిగించడం అయితే కానీ మొత్తం అంతా ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. మొత్తం వీడియో మొత్తం తీసాను. అయితే కొంచెం మా పెద్ద బాబుకి కొంచెం బాబుకి అయితే మొత్తం అంతా పూర్తిగా తీయలేకపోయాను. ఇది ఇంకా గురువారం రోజు అంటే నిన్న మా చిన్నబాబు అయితే మొత్తం సెట్ చేసేసి అయితే పెడుతున్నాడు, రెగ్యులేటర్ బిగిస్తున్నాడు. ఇంకా ఆయన బిగించడం అయిపోగానే పాస్టర్ గారు అయితే వచ్చేసారు ప్రేయర్ చేయడం కోసం. అయితే నేను ప్రతి వీడియోలో కూడా పెడుతున్నాను. ముందు మనకి ఏంటంటే మనం ఏ పని చేసినా ముందు ప్రార్థన అనేది మనకి ప్రాముఖ్యత, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ముందు మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు దేవుడు తోడుగా ఉండాలని, మనం క్షేమంగా ఉంచాలని అయితే ముందు ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా మనం అనుకుంటాం. కాబట్టి అదే విధంగా అయితే ముందు పాస్టర్ గారిని అయితే నేను పిలిచాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన అయితే స్టార్ట్ చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అయితే మరి మా ఆడపడుచు ఆ గ్యాస్ అయితే వెలిగించి వంట అయితే అంటే పాలు పొంగించడం చేయాలి కదా. ఇంకా అలా అయితే మా ఆడపడుచు చేసింది, తనే మా ఆడపడుచు. అయితే నిన్న మా సిద్ధుకి అయితే అసలు ఒంట్లో బాగాలేదు, బాగా నలతగా వామిటింగ్స్ అవ్వటం. ఇంకా అట్లా అయ్యేసరికి నేను లడ్డు, అరటికాయ, ఆకు ఒక్క అన్నీ తెప్పించాను. పిల్లల్ని అందరినీ మా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి మా చిన్న అత్తయ్య మా తోటికోళ్ళని వరకు పిలిచి అయినా వాళ్ళకైనా పెడదామని చెప్పేసి అవి తెప్పించాను. కానీ మా అబ్బాయికి బాగోపోవడం వల్ల ఇంకా నేను ఎవరినైతే పిలవలేదు. ఇంకా పాస్టర్ గారు మా ఆడపడిచే వచ్చారు. ఇంకా మా బాబు అయితే బాగాలేదని చెప్పేసి ఇంకా అలానే పడుకుండిపోయాడు. ఇంకా అటు బాబుని చూసుకుంటూ ఇటు ఈ కార్యక్రమం చూసుకుంటూ ఇంకా అసలు నాకు ఇంకా బాగా తిరుగుడు అయిపోయింది. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఇంకా అయితే ఇలా జరిగింది. నేను ఎంతగానో అందరినీ పిలిచి చేసుకోవాలి ఆనందంగా అనుకున్నది కొంచెం బాగోకైతే పిల్లలకి నాకు బాగోకైతే కొంచెం ఇంకా ఎలా అయితే జరిగింది. కానీ ఇదైనా సరే షేర్ చేసుకోవాలి, నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాలని చెప్పేసి అయితే కొంచెంగా అయితే వీడియో తీశాను. కుదరక ఏదో కొంచెం తీయటం జరిగింది. మా చిన్న అబ్బాయి చేత అయితే తీపియటం జరిగింది వీడియో. మీరైతే పూర్తిగా ఫుల్ వీడియో అయితే చూడండి. గొంతు నొప్పి వల్ల నేను ఎక్కువగా అయితే మాట్లాడలేకపోతున్నా. మ్యూజిక్ అయితే ఇచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.